వెల్కమ్ టు 99 టీవీ స్టార్టప్. మీ దగ్గర ఒక బిజినెస్ ఐడియా ఉందా? అది కోట్ల రూపాయల బిజినెస్ అయ్యే అవకాశం ఉందా? అయితే ఒక ప్రశ్న. ఆ ఐడియాను ఎవరైనా కాపీ చేస్తే ఏమవుతుంది? మీరు రిజిస్టర్ చేయకపోతే మీ ఐడియా మీద మీకే హక్కు ఉండదా? ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే ఒక చిన్న అజాగ్రత్త వల్ల మీ ఐడియా మీ చేతుల్లో నుండి జారిపోవచ్చు. అసలు బిజినెస్ ఐడియా అంటే ఏంటి? ఈ విషయంలో ముందుగా ఒక క్లారిటీ రావాలి. బిజినెస్ ఐడియా అంటే ఏదైనా ఒక సమస్యకి సరికొత్త పరిష్కారం లేదా ఇప్పటికే ఉన్న సమస్యను మరింత మెరుగ్గా చేయడం. ఉదాహరణకు అది ఒక కొత్త యాప్ కాన్సెప్ట్ కావచ్చు, లేదా ప్రత్యేకమైన ఫుడ్ ప్రోడక్ట్ కావచ్చు, వినూత్నమైన మిషన్ లేదా టెక్నాలజీ కూడా కావచ్చు, కొత్త డెలివరీ మోడల్ అయినా అయ్యుండొచ్చు. కానీ ఇక్కడ ఒక వాస్తవం తెలుసుకోవాలి. ఐడియా ఒకటే, చట్టపరంగా రిజిస్టర్ చేయలేము. ఆ ఐడియాతో సంబంధం ఉన్న అంశాలను రిజిస్టర్ చేయవచ్చు. అదే ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయం. అసలు బిజినెస్ ఐడియా రిజిస్టర్ చేయడం తప్పనిసరా? సూటిగా చెప్పాలంటే తప్పనిసరి కాదు, కానీ తెలివైన పని. రిజిస్టర్ చేయడం ఎప్పుడు అవసరం? మీరు పెద్ద స్థాయిలో వ్యాపారం చేయాలి అనుకుంటే రిజిస్ట్రేషన్ అవసరం. ఇన్వెస్టర్లు, బ్యాంకులు, ప్రభుత్వ పథకాల నుండి ఆశిస్తున్నప్పుడు మీ ఐడియా నిజంగా చాలా ప్రత్యేకమైనదైతేనే. మొత్తంగా చెప్పాలి అంటే చిన్న కిరాణా దుకాణం లాంటివైతే అవసరం లేదు, కానీ స్టార్టప్ ఐడియా అయితే మాత్రం చాలా ముఖ్యం. బిజినెస్ ఐడియా రిజిస్ట్రేషన్ వల్ల ఉపయోగాలేంటి? ముందుగా చట్టపరమైన రక్షణ, అంటే లీగల్ ప్రొటెక్షన్ దొరుకుతుంది. అందుకే మీ ఐడియా ఆధారంగా బ్రాండ్ నేమ్, లోగో, డిజైన్, టెక్నాలజీ రిజిస్టర్ చేస్తే ఎవరైనా కాపీ చేస్తే కోర్టుకు వెళ్లే హక్కు మీకుంటుంది. రిజిస్టర్ చేయకపోతే ఇది నా ఐడియా అని చెప్పినా ఆధారం ఉండదు. మీరెవరైనా ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్లి పెట్టుబడి పెట్టమని అడిగితే అప్పుడు ఆ ఇన్వెస్టర్ ముందుగా అడిగేది మీ కంపెనీకి రిజిస్ట్రేషన్ ఉందా, బ్రాండ్ ట్రేడ్ మార్క్ చేశారా అని. అందువల్ల మీరు రిజిస్టర్ చేయడం వల్ల మీ మీద ఇన్వెస్టర్ల నమ్మకం పెరుగుతుంది. మీకు ఫండింగ్ చేసే అవకాశం డబల్ అవుతుంది. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు పొందాలన్నా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇక బ్రాండ్ వాల్యూ వలన మీ ఐడియా ఒక ఆస్తి అవుతుంది. దాన్ని భవిష్యత్తులో అమ్మొచ్చు, ఆ బ్రాండ్ మీద లైసెన్స్ ఇవ్వచ్చు, ఫ్రాంచైజీ కూడా చేయొచ్చు. ఇంతకీ బిజినెస్ ఐడియాను ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? ఇది తెలియక చాలా మంది గందరగోళ పడతారు. ఐడియా రిజిస్ట్రేషన్ అంటూ ప్రత్యేకంగా ఒక ప్రాసెస్ లేదు, కానీ రకరకాల రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ముందుగా కంపెనీ బిజినెస్ రిజిస్ట్రేషన్ జరగాలి. అది ఎలాంటి సంస్థ అనేది నిర్ధారించుకోవడం మొదటి అడుగు. సొంత వ్యాపారం అంటే సోల్ ప్రొప్రైటర్షిప్, భాగస్వామ్యం అంటే పార్ట్నర్షిప్, ఎల్ఎల్పి అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ లేదా పరిమిత రుణ బాధ్యత ఉన్న భాగస్వామ్యం, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. వ్యాపార సంస్థను రిజిస్టర్ చేసుకోవడం వల్ల మీ బిజినెస్ కి ఒక చట్టబద్ధమైన గుర్తింపు. అందులో చాలా ముఖ్యమైనది ఎంఎస్ఎంఈగా ఉద్యమంలో రిజిస్టర్ చేసుకోవడం. దీనివల్ల చాలా లాభాలున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ లోన్ తీసుకుంటే వడ్డీలో తగ్గింపు ఉంటుంది, గవర్నమెంట్ సబ్సిడీలు అందుతాయి, గవర్నమెంట్ టెండర్స్ లో పాల్గొనడానికి వీలవుతుంది. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ లో భాగంగా మీ బ్రాండ్ పేరు, లోగో, నినాదం లాంటి ట్యాగ్ లైన్ రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకోసం ఐపీ ఇండియాను సంప్రదించాలి. ఇది 10 సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది. పేటెంట్ రిజిస్ట్రేషన్ అనేది అత్యంత ముఖ్యమైనది. దీని చెల్లుబాటు 20 సంవత్సరాలు. రిజిస్ట్రేషన్ కి ముందే తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇదివరకే అలాంటి ఐడియా ఉందేమోనని. అందుకోసం గూగుల్ సెర్చ్, యాప్ స్టోర్, ప్లే స్టోర్, గూగుల్ పేటెంట్స్, ఐపీ ఇండియా వెబ్సైట్స్ ని చెక్ చేయాలి. మీ దగ్గర ఉన్నది కూడా అదే ఐడియా అయినా మీది అంతకంటే మెరుగైనది అయినప్పుడు మీరు మెరుగ్గా చేసే అవకాశం ఉంటుంది. కానీ కాపీ అయితే మాత్రం చాలా కష్టం. రిజిస్టర్ చేసుకోకపోతే జరిగే నష్టం చాలా ఉంటుంది. మీ ఐడియా చోరీకి గురి కావచ్చు. మీ ఉద్యోగి లేదా మీ పార్ట్నర్ లేదా మీ ఫ్రెండ్ కూడా దొంగతనం చేయొచ్చు. అప్పుడు మీరు చేయగలిగేది ఏమీ ఉండదు. కోర్టుకెక్కినా ఫలితం ఉండకపోవచ్చు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లే. రిజిస్ట్రేషన్ లేకపోతే కోర్టులో మీ కేసు నిలవదు. ఆ ఐడియా మీదేనని వాదించుకోవడానికి మీ దగ్గర ఆధారాలుండవు. అందుకే ఆ కేసు నిలబడదు. పైగా మీరు మీ ఐడియా రిజిస్టర్ చేసుకోకుండానే మీ ఇన్వెస్టర్ దగ్గరికి వెళితే రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక రండి అని సూటిగా చెప్పి తిప్పి పంపిస్తారు. అందువల్ల అలా అనిపించుకోకుండా ఉండాలి అన్నా రిజిస్టర్ చేయించుకోవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ ఒకసారి చేశాం కదా అని కళ్ళు మూసుకుంటే కుదరదు. కొన్ని సందర్భాలలో రెన్యువల్ కూడా తప్పనిసరి. ట్రేడ్ మార్క్ అయితే 10 ఏళ్లకు రెన్యూ చేసుకోవాలి. పేటెంట్ అయితే 20 ఏళ్లకు ఫీజు కట్టాలి. కంపెనీ అయితే ఏటా యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయాలి.
రెన్యువల్ మిస్ అయితే హక్కులు పోతాయి. చివరిగా ఒక మాట, ఐడియా ఉండడం గొప్ప కాదు, ఆ ఐడియాని కాపాడుకోవడం గొప్ప. మీరు చిన్న వ్యాపారి అయినా, పెద్ద స్టార్టప్ కలలతో ఉన్న రిజిస్ట్రేషన్ అనేది ఖర్చు కాదు, భద్రత అని మాత్రం గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగం అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్లకు చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి.